ఈ సినిమా బడ్జెట్ 300 crores, స్టార్ కాస్ట్ ఉంది, టాప్ టెక్నీషియన్స్ ఉన్నారు, బట్ స్టిల్ సినిమా బయటకు వచ్చాక ఒక్క సీన్ కూడా గుర్తుండిపోయేలా లేదు. ప్రాబ్లం ఈ ఒక్క సినిమాకే కాదు, హై బడ్జెట్ ఉన్న ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ మూవీస్ కి ఇదే ప్రాబ్లం. క్వశ్చన్ సింపుల్, అసలు హై బడ్జెట్ మూవీస్ ఆర్ బిగ్ బడ్జెట్ మూవీస్ ఎందుకు వర్క్ అవ్వట్లేదు? ఆడియన్స్ టేస్ట్ ప్రాబ్లమా, స్టోరీ ప్రాబ్లమా, లేదా బడ్జెటే ప్రాబ్లమా? బిగ్ బడ్జెట్ మూవీ సినిమా ఫెయిల్ అవ్వడం కాదు ఇష్యూ, బిగ్ బడ్జెట్ డిసిషన్ ఫెయిల్ అవ్వడం. సో దీన్ని మనం స్టెప్ బై స్టెప్ బ్రేక్ డౌన్ చేద్దాం. నెంబర్ 1, బ్యాడ్ రైటింగ్. ఇప్పుడు నాగవంశి అన్నట్టు పెద్ద హీరో సినిమా చూడడానికి నువ్వు ఎందుకు వస్తావు? హీరో హైస్ ఉండాలి, హీరోయిజం చూపించాలి, హీరో బాగా డాన్స్ చేయాలి, కామెడీ చేయాలి, అవి ఉంటే చాలు కదా. కథ, దాని బలము, దాని స్క్రీన్ ప్లే, దాని తొక్క, దాని తోలు ఎవడడిగాడు? ఎవరికి కావాలి అని అనుకుంటే ఈ వీడియోని మీరు ఇక్కడే స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఈ స్టేట్మెంట్ కి ఆపోజిట్ గానే వీడియో మొత్తంలో మాట్లాడబోతుంది. సో ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్ ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి. మోస్ట్ ఆఫ్ ద బిగ్ బడ్జెట్ మూవీస్ రైటింగ్ లెవెల్లోనే ఫెయిల్ అవుతాయి. ఆబ్వియస్లీ బిగ్ బడ్జెట్ మూవీ అనగానే స్టార్ కాస్ట్తోనే తీస్తారు కాబట్టి ఈ స్టార్స్ ని తక్కువగా చూపించడం ఇష్టం లేక హీరో ఆల్వేస్ పవర్ఫుల్, విలన్ ఆల్వేస్ వీక్ అన్నట్టుగా చూపిస్తారు, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ మైనస్. ఎందుకంటే రైటింగ్ ప్రాపర్గా లేకపోతే మూవీస్ వర్కౌట్ అవ్వవు. అఫ్ కోర్స్ అలా కూడా వర్కౌట్ అయిన మూవీస్ ఉంటాయి, కానీ మేజర్ పోర్షన్ లో రైటింగ్ బాగున్న మూవీసే వర్కౌట్ అవుతాయి. ఎగ్జాంపుల్ బాహుబలి 1 and 2, RRR, అరవింద సమేత, ఇలాంటి మూవీస్ రైటింగ్ లెవెల్లో బాగున్నాయి కాబట్టి స్టార్ కాస్ట్ అనేది ఒక యాడ్ ఆన్ అయింది, కానీ ఓన్లీ స్టార్ కాస్ట్ వల్ల మూవీ హిట్ అవ్వలేదు. అండ్ మనం ఈ విలన్ ని స్ట్రాంగ్ గా చూపించడం అనేది రాజమౌళి మూవీస్ లో ఎక్కువసార్లు చూస్తాం. ఎందుకంటే విలన్ ఎంత పవర్ఫుల్ ఉంటే అలాంటి విలన్ ని బీట్ చేశాడు అన్నప్పుడు హీరో ఎంత పవర్ఫుల్ అనేది తెలుస్తుంది. అండ్ స్టార్టింగ్ నుండే హీరో పవర్ఫుల్ అని చూపించి విలన్ ని అలా సింపుల్ గా ఓడిస్తే అంత ఎంటర్టైనింగ్ గా ఉండదు. బట్ మోస్ట్ ఆఫ్ ద బిగ్ బడ్జెట్ మూవీస్ రిలీజ్డ్ ఇన్ రీసెంట్ టైమ్స్ లో అసలు విలన్ ఎంత థ్రెట్ఫుల్, ఎంత హార్మ్ఫుల్ అనేది కన్విక్ట్ చేయకుండా ముందే, అంటే కన్విన్సింగ్ గా చూపించక ముందే హీరో సింపుల్ గా ఓడిచ్చేస్తున్నాడు, సింపుల్ గా చంపేస్తున్నాడు. ఇవన్నిటి వల్ల అంత ఎంగేజింగ్గా లేదు. అంటే రీసెంట్గా కొన్ని మూవీస్ అదే ఫార్ములాలో, ఈ రివర్స్ ఫార్ములాలో వర్కౌట్ అయినవి కూడా ఉన్నాయి కొన్ని. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇది చాలా డిసప్పాయింటింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కేజీఎఫ్ లాంటి మూవీ, ఆబ్వియస్లీ కేజీఎఫ్ మూవీలో అంత లాజిక్సే ఉండవు, కానీ ఆ మూవీలో కూడా రాకీ బాయ్ ఇంజూర్ అయినట్టు, తగ్గినట్టు, ఓడిపోయినట్టు చూపించినప్పుడే మళ్ళీ ఆ కంబ్యాక్ అనేది పవర్ఫుల్గా ఉంటుంది. లేదు స్టార్టింగ్ నుంచి ఎవ్రీథింగ్ డన్ బై హీరో ఈజ్ ద మాస్టర్ పీస్, ఈజ్ ద మాస్టర్ మైండ్ అన్నట్టుగా చూపిస్తే విల్ గెట్ డిసప్పాయింటెడ్. ఆబ్వియస్లీ మనకందరికీ తెలుసు మోస్ట్ ఆఫ్ ద మూవీస్లో హీరో చనిపోడు, హీరో ఓడిపోడు. సో హౌ అనేదే మొత్తం మూవీలో మనం చూస్తాం. హౌ అంటే ఇప్పుడు విలన్ ఎలా ఓడించాడు, ఆ హౌని నువ్వు ఎంత పవర్ఫుల్గా, ఎంత ఎంగేజింగ్గా చూపించావో నీకు అంత కనెక్షన్ అనేది ఉంటుంది, అంత ఎంపథైజ్ అవుతారు. లేదు హీరో అంటేనే ఇలా కొడితే ఎగిరిపోతాడు, తంతే పడిపోతాడు, అంటే యాక్షన్ సీక్వెన్స్ నేను అనట్లేదు, బట్ వీళ్ళని అంత ఈజీగా ఓడిపోతే అంత ఎంగేజింగ్గా ఉండదు. నెంబర్ 2, స్కేల్ అండ్ బడ్జెట్. ఇప్పుడు అన్ని మూవీస్ హై బడ్జెట్లోనే ఉండాలన్న రూల్ లేదు, అండ్ అన్ని మూవీస్ లో బడ్జెట్లో ఉండాలని కూడా రూల్ లేదు. సమ్ స్టోరీస్, సమ్ సీన్స్ హై స్కేల్లో, లార్జ్ స్కేల్లో తీయాలి, తప్పదు. కానీ కొన్ని స్టోరీస్ ఇంకా స్టార్ ఉన్నాడు కదా అని చెప్పేసి బడ్జెట్ పెంచేయడం. ఎగ్జాంపుల్ రాజాసాబ్ యాక్చువల్లీ రాజాసాబ్ కానీ, రాధేశ్యామ్ కానీ, అండ్ ఫ్యూ అదర్ మూవీస్, అంటే నాకు ప్రభాస్ మీద కక్షలు ఏం లేవు, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తాను. ఈ 2 మూవీస్లో కూడా ఈ స్టార్ కాస్ట్ కానీ హై బడ్జెట్ కానీ మైనస్ అయ్యింది. ఎలా అంటే చెప్తా. బేసికలీ మారుతి ఈజ్ నోన్ ఫర్ స్మాల్ బడ్జెట్ మూవీస్, హర్రర్ కామెడీ. ఓకే, ఈ మూవీలో హారర్ కామెడీ చూపించకపోయినా సమ్ సైన్స్ ఫిక్షన్ చూపించాడు, బానే ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో పూర్ CGI వాడడం, పూర్ విజువల్స్ వాడడం, డైరెక్ట్ అసలు స్టార్ నే వాడకుండా హెడ్ రీప్లేస్మెంట్ వాడడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్లే మూవీ అనేది, ఆ మూవీలో ఎంగేజ్మెంట్ అనేది చాలా తగ్గడం, చాలా ఫేక్ అనిపించడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ మూవీలో ఎక్కువ ఉండే. అండ్ రాంగ్ స్కేల్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు డిసప్పాయింట్మెంట్. అండ్ సిమిలర్లీ గేమ్ చేంజర్లో కూడా బడ్జెట్ ఈస్ ద మెయిన్ కన్సర్న్. ఇది పొలిటికల్ డ్రామాకి అన్ని కోట్ల బడ్జెట్ అవసరం లేదు. వేరేలా కూడా ప్రజెంట్ చేయొచ్చు, ఆ కెమెరా యూజ్ చేసి, ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి అంత గ్రాండ్గా సాంగ్స్ చూపించాల్సిన అవసరం లేదు. బికాస్ నువ్వు తీసుకున్న కాన్సెప్ట్ ఇస్ వెరీ సింపుల్, అక్కడ CG కూడా అవసరం లేదు, గట్టిగా మాట. నెంబర్ 3, జానర్ కన్ఫ్యూజన్. బేసికల్లీ మూవీస్ అనేవి అన్ని రకాలుగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి సాడ్ మూవీస్ నచ్చవు, లైక్ ఎమోషనల్ మూవీస్, ఎమోషనల్ ఎండింగ్ సాడ్ మూవీస్ లైక్ కలర్ ఫోటో మూవీ లాంటి, లేదా సమ్ డిప్రెసింగ్ రిలేటబుల్ మూవీస్ నచ్చవు. కానీ ఇంకా కొంతమందికి అవే మూవీస్ నచ్చొచ్చు. ఓవర్ ద టాప్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్న మూవీస్ కూడా అందరికీ నచ్చుతాయని కాదు, అందరికీ నచ్చవు అని కాదు. అన్ని రకాల జానర్స్ ఉండాలి బయట. లైక్ రిలేటబుల్ మూవీస్ ఉండాలి,
ఈ కంప్లీట్గా ఓవర్ ద టాప్ సీక్వెన్సెస్ కూడా ఉండాలి, ఎందుకంటే సమ్ టైమ్స్ దే ఆర్ ఎంటర్టైనింగ్ ఆల్సో. లైక్ కేజీఎఫ్ 1 and 2 అంత లాజికల్గా రిలేటబుల్గా ఉండదు, ఇట్స్ కంప్లీట్లీ ఫిక్షనల్, బట్ స్టిల్ నచ్చుతాయి. ఎందుకంటే మనం ఒక బోరింగ్ లైఫ్ లీడ్ చేస్తాం కాబట్టి sometimes we crave for relatability, sometimes we crave for something we can't do. But ఈ బిగ్ బడ్జెట్ మూవీస్లో ఏంట్రా అంటే సేమ్ ఫార్మాట్ని ఫాలో అవ్వడం, లైక్ హీరో ఇస్ పవర్ఫుల్, విలన్ ఈజ్ వీక్, లేదా విలన్ ఈజ్ సంథింగ్ డేంజర్, స్టీరియోటైప్ డైలాగ్స్ కొట్టడం, విలన్ అంటే రూత్లెస్గా విలనిష్గా ఉండడం, రీజన్ లేకుండా మోటో లేకుండా వాడిని చంపేయాలనుకోవడం, హీరోని ఓడించాలనుకోవడం. దీస్ ఆల్ థింగ్స్ విల్ డిస్కనెక్ట్ అస్. మిక్చర్ ఆఫ్ ద జానర్స్ ఆర్ ఓకే, బట్ కన్ఫ్యూజన్ నాట్ ఓకే. సినిమా ఫస్ట్ డిసైడ్ అవ్వాలి, ఇది ఎవరి కోసం తీస్తున్నాం, హూ ఆర్ యువర్ టార్గెటెడ్ ఆడియన్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ రావుపూడి మూవీస్ చాలామందికి నచ్చదు, అలాని అవి ఎప్పుడు ఫ్లాప్ అవ్వు, ఆల్మోస్ట్ ఎవ్రీ టైం వర్కౌట్ అయితే, ఎందుకంటే హీస్ టార్గెటెడ్ ఆడియన్స్ ఆర్ డిఫరెంట్. సేమ్ ఇలాంటి సిచ్యువేషనే మన రావణ్ మూవీకి కూడా. బేసికలీ ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ఎవ్రీబడి, కానీ ఇంకా ఇందులో పిల్లలు ఉండాలి, అందరు చూడాలి అనే ఉద్దేశంతో స్టోరీని మార్చేసి అటు తిప్పేసి దే స్పాయిల్డ్ ఇట్. సేమ్ ఎంప్లాయీస్ టు రాజాసాబ్ ఆల్సో, ఒక చిన్న స్టోరీ, చిన్న కాన్సెప్ట్ అనుకొని దాంట్లో మళ్ళీ సైన్స్ ఫిక్షన్ యాడ్ చేసి ఇది యాడ్ చేసి రూయిన్ చేసిండు. అండ్ రాధేశ్యామ్లో కూడా మోస్ట్లీ డిసప్పాయింట్ అయింది. ఎండింగ్ని పక్కన పెడితే, ఎండింగ్ ఇస్ డిసప్పాయింటింగ్ ఫర్ మీ అండ్ ఫర్ మెనీ ఆల్సో. బట్ యా, మాస్ ఫైటింగ్స్ లేవని కూడా డిసప్పాయింట్ అయ్యారు. ఇక్కడ ఆడియన్స్ ది ప్రాబ్లమా, డైరెక్షన్ ది ప్రాబ్లమా అనేది క్వైట్ కన్ఫ్యూజింగ్. Number 4, Over-commercialization and template scenes. మై ఫేవరెట్ మూవీ అంటే ఒకప్పుడు నా ఫేవరెట్ మూవీ సరైనోడు ఎంత ఇల్లాజికల్ ఫైట్స్ ఉన్నా కూడా ఆ ఫైట్కి ముందు చూపించే ఎమోషన్స్ అనేది కొంచెం కన్విన్సింగ్గా, లైక్ ఆ ఫైట్ని ఇంకా ఇన్ఫ్లుయెన్సెస్ చూసి చాలా కోపం వచ్చేసి లైక్ మనమే వెళ్ళి కొట్టాలి అన్న సిచ్యువేషన్ క్రియేట్ అయ్యాక అప్పుడు ఫైట్ జరుగుతుంది. కాబట్టి ఎంత ఇల్లాజికల్గా ఫైట్ చేసినా కూడా కొంచెం కన్విన్సింగ్గానే ఉంటుంది. అండ్ బై పర్సనాలిటీ కూడా ఆ బాడీ కానీ కొంచెం లైక్ కొడితే ఎగురుతాడులే అనే టైప్లో చూపిస్తారు. ఓకే, సమ్ వాట్ కన్విన్సింగ్. కానీ అక్కడ వర్కౌట్ అయిందనా మరేంటో తెలియదు, కానీ సేమ్ ఫార్మాట్ టిల్ నౌ ప్రతి మూవీలో, ప్రతి కమర్షియల్ మూవీలో లైక్ ఎవరో ఒకరు ఏడిపియడం, హీరో వెళ్ళి కాపాడడం అంటే కొంచెం బోరింగ్ అయిపోయింది. లైక్ కొట్టడానికి రీజన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అర్జున్ రెడ్డి మూవీలో అసలు ఫైట్ సీన్స్ ఉండవు. ఆ ఫుట్బాల్ ఫైట్ సీన్ ఉంటుంది, బట్ స్టిల్ అంత ఇంప్రెసివ్ ఫైటింగ్ ఏమి ఉండదు, ఓవర్ ద టాప్ ఫైటింగ్ ఏమి ఉండదు, బట్ స్టిల్ ఎంగేజింగ్గా ఉంటుంది. సిమిలర్లీ అన్ని మూవీస్లో ఇంకా ఒకరిని ఏడిపియాలి, విలన్ ఒక క్యారెక్టర్ ఉండాలి, వాడు వచ్చి వీళ్ళ చెల్లినో, హీరోయిన్నో, ఫ్యామిలీనో, లేకపోతే రోడ్డు మీద పోయే ర్యాండమ్ డూడ్స్నో ఏడిపియాలి, హీరో వెళ్ళి కొట్టాలి, ఇలాంటివి అయిపోయినాయి. వాటి టైం అయిపోయినాయి. ఇంకా టిల్ నో అవే సీన్స్ రాస్తే దే ఆర్ నాట్ ఇంట్రెస్టింగ్. సేమ్ బిల్డప్, సేమ్ టెంప్లెట్ అయిపోయింది. అన్నిటికీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, దీనికి కూడా ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. సో ప్లీజ్ కన్సిడర్ న్యూ సీన్స్, హైర్ న్యూ రైటింగ్ టీమ్. Number 5, యాక్టర్ శాలరీ ఇంబ్యాలెన్స్. ఇప్పుడు నువ్వు ఎవడరా వాళ్ళెంత తీసుకోవాలి అని అనొచ్చు, బట్ స్టిల్ ఐఎమ్ గివింగ్ మై అన్పాపులర్ ఒపీనియన్. నచ్చితే తీసుకోండి, లేకపోతే కింద వేసుకోండి. సో మోస్ట్ ఆఫ్ ద స్టార్ మూవీస్కి బిగ్గెస్ట్ ప్రాబ్లమే స్టార్ కూడా. ఎందుకంటే ఇప్పుడు స్టార్ మూవీస్ కాబట్టి ప్రీవియస్ మూవీ ఇంత పెద్ద స్కేల్లో తీసింది, నెక్స్ట్ మూవీ కూడా అంతే పెద్ద స్కేల్లో తీయాలి అని చెప్పేసి ఆయన రెమ్యునరేషన్ పెంచడం, అంటే ఒక్కరిని అనట్లేదు, అందరికీ ఇదే ప్రాబ్లం. ఇప్పుడు సో దెర్ ఇస్ అ మూవీ కాల్డ్ థార్ రాగ్నాక్. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 1600 crores. ఏంది 1600 crores, కానీ ఆ మూవీ మెయిన్ లీడ్ తీసుకుంది 135 crores. లైక్ 1600 crores ఎక్కడ, 135 crores ఎక్కడ? మన దగ్గర ఏంట్రా అంటే 600 crores మూవీ కూడా 150 crores తీసుకునే యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఇలా తీసుకుంటున్నందుకు తప్ప అనట్లేదు, బట్ ఎంత టికెట్స్ పుల్ చేస్తున్నావు, ఎంత బిజినెస్ చేయగలుగుతున్నావు అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఒక హై బడ్జెట్ మూవీ అని చెప్తున్నప్పుడు ఆ మూవీ కూడా హై బడ్జెట్గా ఉండాలి కదా. ఒక పర్ డే ఎంత స్పెండ్ చేసినావు, ప్రొడక్షన్ వాల్యూస్కి ఎంత స్పెండ్ చేసినావు అనేది యాక్చువల్ బడ్జెట్ ఆఫ్ ద మూవీ. నువ్వు యాక్టర్స్కి ఎంత పే చేస్తున్నావు అనేది కాదు. 150 crores నువ్వు మెయిన్ లీడ్కి ఇచ్చినప్పుడు మిగతా స్టార్ కాస్ట్కి, మిగతా యాక్టర్స్కి అంతా పోయినాక ప్రొడక్షన్కి ఎన్ని కోట్లతో తీస్తున్నావు అంటే టెక్నికలీ ఇట్స్ అ స్మాల్ బడ్జెట్ మూవీ, రైట్? సో యా, దట్ ఈస్ ద ప్రాబ్లం. హై బడ్జెట్ మూవీస్ ఆర్ యాక్చువల్లీ నాట్ ఆల్వేస్ హై బడ్జెట్ మూవీస్. సో శాలరీ బడ్జెట్లో పార్ట్ అవ్వాలి కానీ సినిమా బడ్జెట్ కాదు. Number 6, ఓవర్ రిలవెన్స్ ఆన్ VFX. సో రీసెంట్గా సల్మాన్ ఖాన్ ఒక మూవీ వస్తుంది, బ్యాటిల్ ఆఫ్ గాల్వానా ఆర్ బ్యాటిల్ సంథింగ్ ఏదో మూవీ వస్తుంది. ఈ మూవీకి దే ఆర్ ప్రమోటింగ్ యాజ్ మేము అసలు రియల్ లొకేషన్లో షూట్ చేసాం, సల్మాన్ ఖాన్ తీసుకెళ్ళి రియల్ లొకేషన్లో చేసాం,
అన్నట్టుగా ఏదో ప్రమోట్ చేస్తున్నారు. బేసికలీ మిలిటరీ బ్యాక్గ్రౌండ్ మూవీ. ఆబ్వియస్లీ రియల్ లొకేషన్లో తీయాలి కదా, నువ్వు ఆడ కూడా గ్రీన్ స్క్రీన్ వేయలేదు అని గొప్పగా చెప్పడం ఏంటి? దట్ ఈస్ ద బేసిక్ రిక్వైర్మెంట్. అంటే విఎఫ్ఎక్స్ పైన ఎంత డిపెండెంట్ అయ్యారు అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్లో, ప్రాక్టికల్లీ బయట తీయగలిగే సీన్లో కూడా దే ఆర్ యూజింగ్ విఎఫ్ఎక్స్. అండ్ బ్యాడ్ విఎఫ్ఎక్స్కి రీజన్స్ ఈ మూవీకి బాగాలేదు ఆ మూవీకి బాగాలేదు అంటే దట్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ బడ్జెట్ కానీ, లేకపోతే మరీ ఎక్కువగా రిలవెన్స్ ఉన్నప్పుడు, మరీ ఎక్కువగా డిపెండ్ అయినప్పుడు ప్రాబ్లం వస్తుంది. కానీ ఎవడు కూడా బ్యాడ్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ని హైర్ చేసుకో. ప్రతి కంపెనీకి ఒక మంచి అవుట్పుట్ ఇచ్చే ఆర్టిస్ట్లే ఉంటారు, కానీ చెత్త అవుట్పుట్ ఇచ్చే వాళ్ళు ఉండరు. ప్రాబ్లం కంపెనీది కాదు, వాళ్ళకి ఇస్తున్న టైం అండ్ మనీ అండ్ బడ్జెట్. ఆబ్వియస్లీ టైం అండ్ బడ్జెట్, మనీ అండ్ బడ్జెట్ ఆర్ ద సేమ్. అండ్ ఈ హై బడ్జెట్, సో కాల్డ్ హై బడ్జెట్ మూవీస్లో ఇంత బడ్జెట్ పెడుతున్నాం అంత బడ్జెట్ పెడుతున్నాం అని చెప్పినాక కూడా లేట్గా రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు మిరాయ్ లేదా హనుమాన్ లాంటి మూవీస్ లేట్గా రిలీజ్ అయినాయి అంటే పాపం వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి టైం ఇస్తున్నారు అంటే ఓకే, ఫేర్ ఇనఫ్. వీళ్ళది ఆల్రెడీ హై బడ్జెట్ మూవీయే కదా, వాళ్ళు ఎందుకు అంత టైం ఇస్తున్నారు అంటే విఎఫ్ఎక్స్కి సఫిషియెంట్ బడ్జెట్ ఇవ్వలేదా ఆలోచించాల్సి. సో బేసికలీ అది మ్యాటర్. ఒక మూవీ బాగాలేదంటే దానికి వీక్ రైటింగ్, రాంగ్ స్కేల్, మిక్చర్ ఆఫ్ జానర్స్ ఆర్ ప్రాపర్ జానర్ లేకపోవడం, టెంప్లెట్ కమర్షియల్ సీన్స్, సాలరీ ఇంబ్యాలెన్స్, విఎఫ్ఎక్స్ డిపెండెన్సీ. మీరు ఇప్పటివరకు వీడియో చూస్తున్నారు అంటే నీకు వీడియో నచ్చింది, ప్లీజ్ డూ లైక్ ఇట్. అండ్ నేను అన్న పాయింట్స్ మీకేం అనిపించాయో కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్, family. And that's it for today, guys. Let's meet in a new video.